పక్షి ఎగిరిందిట దేవాలయంలో. ఎగిరినప్పుడు పక్షి యొక్క రెక్కల కదలిక చేత అక్కడ ఉన్నటువంటి కొంత ధూళి విసిరివేయబడింది. అందుకని గుడిని తుడిచినటువంటి పుణ్యం ఆ పక్షి యొక్క ఖాతాలో వేశారు. ఇది ఎందువల్ల జరిగింది అంటే పక్షి అనుకోకుండా అటుగా రావడం వల్ల. అందువల్ల దానికి పిల్లి జన్మ వచ్చింది. తర్వాత ఆ పిల్లి విచిత్రంగా ఒక మహాశివ భక్తుడింట్లో పుట్టింది. ఆయన అదొక విచిత్రమైన అలవాటు ఉన్నవాడు. ఆయన రోజు శివ పూజ చేసి ఈ పిల్లి మెళ్ళలో రుద్రాక్షలు వేస్తే ఎలా ఉంటుందని ఓ 4 రుద్రాక్షల మాల కట్టి దాని మెళ్ళలో వేశాడు. గత జన్మలో తను పక్షిగా పుట్టి రెక్కల చేత ఒక దేవాలయంలో ఉండేటటువంటి ధూళిని శుభ్రం చేసినటువంటి ఫలితము సంచితమై ఈ జన్మలో ఉపాధి ఎలా ఉన్నా రుద్రాక్షలు మెడలో వేసుకునేటటువంటి అదృష్టానికి నోచుకుంది. సరే ఆ తర్వాత అలా జన్మ 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 దాటిందనుకోండి, దాటి అది ఎలా సాఫల్యాన్ని పొందింది చెప్తారు. కానీ ఒక్క మనుష్య జన్మలో మాత్రం భక్తి యొక్క గొప్పతనాన్ని మీరు ప్రయత్నపూర్వకంగా తెలుసుకోగలరు. అసలు భక్తి అంటే ఏమిటి, ఆ భక్తి ఉండవలసిన అవసరం ఏమిటి, ఎందుకు భక్తి? భక్తి అంటే దేని గురించి మాట్లాడతాం? మిగిలినవి స్నేహం. భక్తి ఒక్క పరమేశ్వరునికి సంబంధించినదే భక్తి.